ఉదయకాల సమయంలో మన ప్రభువు రక్షణ యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Yesterday evening, I just saw the message from Brother John in the group. నిన్న సాయంకాలము బ్రదర్ జాన్ గారి నుంచి ఒక గ్రూప్ మెసేజ్ వచ్చింది. Since it will be very hot the Sunday morning, I request everybody to come by 9:30. మన గ్రూప్లో పెట్టినట్టుగా చాలా వేడిగా ఉంది కాబట్టి వాతావరణం సండే ఆదివారం 9:30 గంటకల్లా రావాలని చెప్పి పెట్టారు. Look outside once. ఒకసారి బయట చూడండి. God is so gracious. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. Appreciate your coming in the morning. అయినప్పటికీ కూడా మీ అందరూ ఉదయకాలంలో వచ్చారు, మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నాను. Blessed are those who come in the morning, early in the morning to the church. ఉదయకాలమైన సమయానికి వచ్చిన వారందరూ కూడా ధన్యులు. On time. సమయానికి వచ్చిన వారందరూ ధన్యులు. Because you will be partaking in every aspect of the church. ఈ సంఘ కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా మీ భాగస్తులు కాబట్టి ధన్యులు. Otherwise will be like bits and pieces blessings maybe. లేదంటే మనకు ఆశీర్వాదాలు అక్కడక్కడ ముక్కలుగా మనకు వస్తాయి. Okay, let's turn our Bibles to Psalm 14. ఉదయకాలంలో మన వాక్యంలో నుంచి కీర్తనలు 14వ కీర్తనకి వెళ్దాం. We'll read Psalm 14. 14వ కీర్తన. Can you read verse 1, 2 and 3 in the beginning, then we can read the next later part later. 1, 2, 3. మొదటి 2-3 వచనాలు మొదటగా చూద్దాం, తర్వాత మిగిలిన చూద్దాం. కీర్తన 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. Over 3 verses. Okay, thank you. Let's look to the Lord in prayer. సహాయం కొరకే ప్రభువులో చెప్పి చూసుకుందాం. Father, we come to your presence this morning. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పాసనకి వస్తున్నాం. We would like, O Lord, that you would speak to us. దేవా, మీరు మాతో మాట్లాడే దేవుడు అని దగ్గరకు వస్తున్నాం. Father, we want you to speak to us. దేవా, మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నాం. Through your scriptures. నీ వాక్యం ద్వారా మాట్లాడండి. That the one who is standing before you is not a holy person, O Lord. నీ ముందు నిలిచేటువంటి వాడు పరిశుద్ధుడు కాడు, యోగ్యత లేనివాడు. I'm not righteous. నేను నీతిమంతుని కాను. But you have made us righteous in you, O Lord. మీరు నీలో మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. Lord, through us, O Lord, you speak to your people. నీ వాక్యం ద్వారా నీ ద్వారా మీ ప్రజలతో మాట్లాడండి. Help us, O Lord, that we may worship you through your word. నీ యొక్క వాక్యం ద్వారా మేము ఆరాధించినట్లు సహాయం చేయండి. And praise you. నేను స్తుతించినట్లు సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very good to see Dr. Narasimha Rao after a long time. చాలా కాలం తర్వాత మన ప్రియమిత్రుడు డాక్టర్ నరసింహరావు గారిని, మా కుటుంబాన్ని మన మధ్యలో చూస్తా Hope you're ఉన్నాం. doing well. మంచిగా ఉన్నారు అనుకుంటున్నాం. Okay, Psalm 14 కీర్తన 14వ అధ్యాయము is somewhere relevant to this present days too. ప్రస్తుత కాలానికి సంబంధించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. It was written thousands of years back, కొన్ని వేల సంవత్సరాల క్రితము, probably 3,000 years back, 3,000 years. 3000 సంవత్సరాల క్రితము It would have been written, ఇది రాసి ఉండొచ్చు. but still it is relevant today. కానీ ఈ రోజు కూడా ఇది దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. If you turn to Psalm 53 కీర్తన గ్రంథము 53వ అధ్యాయానికి చూసినట్లయితే and compare with Psalm 14, ఈ 14వ అధ్యాయంతో మీరు పోల్చి చూస్తే it is same. ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. It is the same psalm being written, excepting that the 14 has 7 verses and 53 has 6 verses. అదే కీర్తన ఇక్కడ అక్కడ రాయబడింది, కానీ 14లో వచ్చేసరికి 7 వచనాలు మాత్రం రాయబడింది. 53వ వచనానికి వచ్చేసరికి 6 వచనాలు రాయబడింది. The 5 and 6 in 53 is clubbed. 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. There are certain chapters in the Bible, for example, Isaiah chapter 37 and 2 Kings chapter 19, both are alike. కొన్ని అధ్యాయాలు బైబిల్లో ఒకేలా మాదిరిగా ఉంటాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, తర్వాత 2వ రాజులు chapter 19, 19వ అధ్యాయం ఒకే మాదిరిగా ఉంటాయి. So let's look into Psalm 14 today. ఈ ఉదయకాల సమయంలో 14వ కీర్తన మనం చూసుకుందాం. The fool has said in his heart, there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. Now what do you think who a fool is? ఏంటి బుద్ధిహీనత అంటే ఏమనుకుంటున్నారు మీరు? A person who is mentally unstable? మానసికంగా సరిగా లేనటువంటి వ్యక్తిని బుద్ధిహీనులు అంటామా? We call them, you are a fool because you are mentally unstable. నీకు మానసికంగా సరిలేవు కాబట్టి నువ్వు బుద్ధిహీనుడు అని చెప్తామా? But here the fool, the psalmist is saying is not about a person who is mentally unstable. ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి ఆ బుద్ధిహీనుడు అలాంటి బుద్ధిహీనుడు కాదు. The word that is used actually in Hebrew, I don't know Hebrew, but I picked up words.
హీబ్రూ నాకు తెలియదు, కానీ హీబ్రూలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ పదాన్ని There తీసుకున్నాను. are three words for the word fool. ఈ బుద్ధిహీనత అనే దానికి 3 పదాలు ఉన్నాయి. The one is kesel. Kesel. కెసిల్, ఒకటేమో కెసిల్. K-E-Y-S-L. Kesel. Okay. It is like dull, being dull. అంటే విచారంగా ఉండటం దాని మీనింగ్. Sad. విచారంగా, Or బాధతో a ఉండటం. lazy person. సోమరిగా ఉండటం, That is kesel. అది కెసెల్ అంటే మీనింగ్. The second one is రెండోది ఏంటంటే evil. E-W-I-Y-L. Evil. యుఎల్. So what it means is దాని అర్థం ఏంటంటే unreasonable in thinking. అర్థం లేకుండా ఆలోచించటం, కారణం లేకుండా ఆలోచించటం, Unreasonable in thinking. ఆ కారణం లేకుండా ఆలోచించటం. The third word is nabal. మూడోది ఏంటంటే నబాల్. Nabal means నబాల్ అంటే a stubborn animal with no moral sense. మానసిక మౌత్ ఏమంటారు? నైతికత నైతికత లేనటువంటి ఒక జంతువులాగా పోల్చబడింది. Okay, the term here it is called nabal. ఇక్కడ మూడవది ఏంటంటే నబాల్ అని హిబ్రూలో రాయబడి ఉంది. Actually, he is not referring to a fool who is unreasonable or a fool who is dull. ఇక్కడ ఈ వచనంలో చూసినట్లయితే విచారంగా ఉన్నటువంటి బుద్ధిహీనుడి గురించి కానీ, సోమరిగా ఉన్నటువంటి బుద్ధిహీనుడి గురించి కానీ రాయబడలేదు. He is talking about a person who is intellect in his mind, but he is not right with his heart. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందని అంటే ఆ జ్ఞానంలో మంచి జ్ఞానం కలిగిన వాడిగా పైకి ఉండి హృదయంలో మాత్రం మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తి గురించి రాయబడింది. He is a person with wisdom but has no heart for the society. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే హృదయంలో తన యొక్క మనసులో మంచి జ్ఞానం ఉంది, కానీ హృదయంలో సరైన స్థితి లేనటువంటి వ్యక్తి గురించి రాయబడింది. He is not a mentally unstable person. ఇక్కడ మానసికంగా సరైన స్థితి లేని వ్యక్తి గురించి కాదు, కానీ He is intellect, he is wise, he may be a ruler. ఆయన ఒక మంచి జ్ఞానం కలిగిన వాడు, అధికారం కలిగినటువంటి వాడు, పరిపాలించేవాడు. But what he says is అక్కడ ఏం రాస్తున్నారంటే there is no God. వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు లేడు, There is no God. దేవుడు లేడు. Okay, there is an organization called Gallup International Association. ఒక సంస్థ ఉంది, గ్యాలప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఒక సంస్థ ఉంది. In 2022, they made a research and survey. 2022లో వాళ్ళు ఒక సర్వే చేశారు. Approximately there are nearly 450 million people who don't believe in God. సుమారుగా 480 మిలియన్ ప్రజలు దేవుడు లేడని నమ్ముతా ఉన్నారు. How much it is in crores? It's 45 crores. 45 కోట్లు సుమారుగా ఉండొచ్చు. 550 crores it is. Sorry, 55 crores. 55 కోట్ల మంది దేవుడు లేడని Throughout the నమ్ముతున్నారు. world. ప్రపంచమంతా కూడా 55 కోట్ల మంది నమ్ముతా ఉన్నారు దేవుడు లేడని. You know, in India, how many percent of people do not believe in God as such? మన భారతదేశంలో అలా నమ్మే వాళ్ళు ఎంతమందో తెలుసా మీకు? We say we are 84% Hindus or 88%, brother? 2% Christians or 12% Muslims and all, right? 88% మన భారతదేశంలో హిందువులు, 2% క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉండొచ్చు. But this survey says ఈ సర్వే ఏం చెప్తుందంటే 18% of Indian people are like atheists. 80% మంది 18, 18% మంది భారతీయులు దేవుడు లేడని నమ్మేటువంటి నాస్తికులుగా ఉన్నారు. No more than maybe 26 crores. అంటే సుమారుగా 26 కోట్ల మంది ఈ విధంగా నమ్ముతారు. They may be, I mean, coming into one religion, there may be in one religion, ఒక మతం ఉండుండొచ్చు, but slowly they do not believe in God. మెల్లగా ఏం చేస్తారంటే వారు దేవుని నమ్మకుండా నాస్తికులుగా మారిపోతారు. They do not believe in the existence of God. దేవుడు ఉన్నాడు అనే దాన్ని కూడా నమ్మరు. Today, ఈ ఉదయకాలమున atheism is also prevalent in the society. నాస్తికత్వం అనేది ఇది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది ఈ దినాల్లో. And people who are atheists are coming forward and boldly confessing, there is no God. ధైర్యంగా ముందుకొచ్చి అసలు దేవుడు లేడని ఒప్పుకుంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. Famous personality called Ram Gopal Verma. రామగోపాల్ వర్మ అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. Some people are laughing. కొంతమంది అవుతా ఉన్నారు. Who comes in యూట్యూబ్లో వస్తూ ఉంటాడు. I don't call him as an atheist from now. ఆయన నాస్తికుడు నేను నమ్మను కానీ చెప్పను కానీ, because one interview I saw, he comes into deism. ఒక ఇంటర్వ్యూలో he believes in God, but he doesn't believe that God will work out with the universe. ఆయన నమ్ముతాడు, దేవుడిని నమ్ముతాడు, కానీ
ఈ యొక్క సృష్టిలో దేవుడు ఉండడనే విషయాన్ని మాత్రం నమ్మడు. Earlier he was an atheist. ఇంతకు ముందు తాను నాస్తికుడిగా ఉండేవాడు. I was thinking about Ram Gopal Varma, why he behaved like that. ఎందుకు రామ్ గోపాల్ వర్మ ఆ విధంగా ఆలోచిస్తాడు నేను One of the ఆలోచిస్తాను. very influenced person in the Telugu society. తెలుగు సమాజంలో చాలా ప్రభావం కలిగినటువంటి Who has వ్యక్తి ఆయన. influenced so many youngsters. చాలా మంది యవనస్తులను ఆయన ప్రభావితం చేశాడు. And then I was reading about him. ఆయన గురించి నేను చదువుతా ఉన్నాను. This Ram Gopal Varma is influenced by a woman. ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక స్త్రీ చేత ప్రభావితం చెందాడు. Her name is Ayn Rand. ఆమె పేరేంటంటే అయన్ ర్యాండ్. She is an American Russian author. ఆమె ఒక అమెరికా రష్యాకు చెందినటువంటి ఒక పుస్తకం రాసేటువంటి వ్యక్తి. She has influenced, I mean, she has written many books. చాలా పుస్తకాలు ఆమె రాసింది. She has a rational philosophy. ఆమెకు Rational philosophy. What do you say, brother? నాస్తిక సంబంధమైనటువంటి ఆ భావాలు కలిగినటువంటి She comes వ్యక్తి. and says, ఆమె ఏం చెప్తుందంటే man is an end in himself. The center idea of her book is man is an end for himself. Man should live for his own happiness. ఆమె యొక్క అంతిమ యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తనకు తానే తన జీవితాన్ని అంతం చేసుకుంటాడు. He should seek his own pleasure. ఆయన తన సొంత సంతోషం గురించి జీవిస్తాడు. No wonder why Ram Gopal Varma is like that. ఎందుకు రామ్ గోపాల్ వర్మ అలా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. Isn't it? అదే కదా. The problem is, సమస్య ఏంటంటే why they don't believe in God? ఎందుకు వారు దేవుని యందు విశ్వాసం ఉంచరు అంటే Because they don't open their hearts towards God. వారు దేవునికి తమ హృదయాలను అప్పగించరు. Their mind is open, వారి యొక్క మనసు ఓపెన్ ఉంటుంది, but తెరవబడి ఉంటుంది, their heart is not. కానీ హృదయాన్ని మాత్రం తెరవరు. Today, ఈ దినము let's look at the existent proofs about God. దేవుడు ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు మనం చూడబోతున్నాం. Richard Dawkins, a famous atheist, says, ఒక ప్రముఖమైనటువంటి ఒక నాస్తికుడు చెప్తా ఉన్నాడు, I don't like religious faith. మత సంబంధమైన విశ్వాసాన్ని నేను ఇష్టపడను, కానీ Because faith is something that believing in without evidence. విశ్వాసం అనేది నిజంగా ఉన్నవి అన్న వాటిని నమ్మటం అనేది విశ్వాసం. Without evidence, if you believe in something, it is faith. సాక్ష్యాలు లేకుండా ఉన్నదాన్ని నమ్మితే విశ్వాసం. But that is not what the Bible teaches about. కానీ బైబిల్ ఆ విధంగా మనకు బోధించట్లేదు. The faith that we have is with evidences. మనం కలిగినటువంటి విశ్వాసం దానికి రుజువులు ఉన్నాయి. We will see some of the evidences about the faith. ఈ బైబిల్లో కొన్ని రుజువులను మనం చూద్దాం విశ్వాసం సంబంధించి. Let's look into the attributes of God. దేవుని యొక్క లక్షణాలు మనం చూద్దాం. No, when you there was a, I forgot, he's a Russian, no, he's a British philosopher. ఒక బ్రిటిష్ తత్వవేత్త ఉన్నాడు. And somebody came to him and asked, sir, what do you say about God? Do you say that God exists? ఆయన వచ్చి అడిగినాడు, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతావా అని చెప్పి అడిగినాడు. You being a philosopher. నువ్వు ఒక తత్వవేత్తగా ఉండి నమ్ముతావా? Then the philosopher said, ఆయన అన్నాడు దానికి, having seen the entire world, ఈ ప్రపంచం అంతా చూసిన having seen తర్వాత, the beauty of the nature, ఈ యొక్క సృష్టి యొక్క సౌందర్యాన్ని చూసిన it would తర్వాత, be foolish for me not to believe in God. దేవుని నమ్మకపోతే నమ్మనంత మూర్ఖుడిని నేను కాను. Romans chapter 1 verse 20 says, రోమాపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. Romans chapter 1 verse 20. రోమాపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. Yes, brother. చదవండి. This is enough, brother. చాలు. The creation of the world, his invisible attributes are clearly seen, being understood by the things that are made. అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. The cosmos that are there today, ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా they did not come by a blast. అదేదో ఒక విస్ఫోటనం సంభవించిన తర్వాత రాలే. Somebody says what is the theory? బ్లాక్ హోల్ థియరీ. No. బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. Big Bang theory. Some element got blasted and the whole world is created. ఆ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలు ఏం చెప్తారంటే ఏదో ఒక విస్ఫోటనం సంభవించింది, ఆ తర్వాత సృష్టి ఉద్భవించింది అని చెప్తారు. I have a question. నాకు ఒక ప్రశ్న ఉంది. I want a church building like this. I want a church building like this. ఈ ఒక బిల్డింగ్, ఒక చర్చ్ యొక్క భవనం ఇలా ఉండాలనుకుంటున్నాను. Okay, I take a dynamite outside in a ground. ఒక డైనమైట్ అంటే బాంబుని బయట పెడతాను ఒక గ్రౌండ్ లో, I blast it. దాన్ని పేలుస్తాను. What is the probability I'll get a church building?
నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దాని గురించి ఒక ఒక చర్చ్ బిల్డింగ్ భవనం అనేది రావాలనుకుంటున్నాను. Tell me, is there any chance you'll get a church building? ఒక విస్ఫోటనం ద్వారా ఒక చర్చ్ బిల్డింగ్ వస్తుందా? Blast brings destruction, not construction. ఆ విస్ఫోటనం అనేది నాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టిస్తుంది కానీ సృష్టించదు, కొత్త విషయాలను సృష్టించదు. Behind every creation, there is a creator. ప్రతి సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడు. The first attribute of God is this. మొట్టమొదటి లక్షణం, దేవుని లక్షణం ఏంటంటే He is the creator. ఆయన సృష్టికర్త. Genesis chapter 1 verse 1, in the very beginning God is saying, I am the creator of the heavens and ఆయన the earth. ఆదికాండం మొదటి వచనంలో ఆయన In చెప్తున్నాడు, the beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను In the సృజించాడు. beginning itself God created the heavens and the earth. ఆదియందే దేవుడు సృష్టించాడు. Psalm 102 verse 24 and 25. కీర్తన 102:24 You వచనం, have laid the foundations of the world in the beginning, O God. ఆదియందే భూమికి నువ్వు పునాదులు వేసితివి దేవా అని అంటాడు. Isaiah chapter 40 verse 28. Can you please take it out? యెషయా గ్రంథము 40వ అధ్యాయము Verse 28. 28వ వచనం. Isaiah chapter 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. The Lord is the one who created heavens and the earth. భూదిగంతము సృష్టించేటువంటి దేవుడు He is the everlasting Lord. నిత్యుడైనటువంటి దేవుడు. The Bible is clear about the existence of God. బైబిల్ చాలా స్పష్టంగా దేవుడు ఉన్నాడు అనడాన్ని చూపిస్తా ఉంది. The Lord God is the creator of the heavens and the earth. ఈ మన నిత్యుడైనటువంటి దేవుడు భూమి ఆకాశం The సృష్టించినటువంటి second వాడు. attribute of God. రెండవ లక్షణము దేవునిది ఏంటి He is అంటే the eternal or the everlasting. ఆయన నిత్యుడు, నిత్యం ఉండేటువంటి దేవుడు. Psalm 90 verse 2. కీర్తన 92వ వచనం. Psalm 90 verse 2. కీర్తన 90వ కీర్తన 2వ వచనం. 90వ కీర్తన 2వ వచనం. పర్వతములు పుట్టకమునుపు What does it say? ఏం చెప్తుంది? పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టించకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. Before the mountains were formed, పర్వతములు పుట్టకమునుపే, or ever you had formed the earth and the world, భూమిని లోకమును పుట్టించకమునుపే, even from everlasting to everlasting. యుగ యుగములు నీవే దేవుడవు. God is eternal and everlasting. ఆయన నిత్యుడు, యుగ యుగములు ఉండేటువంటి వాడు. Why am I telling the attributes of God today is, ఎందుకు దేవుని యొక్క లక్షణాలు మీకు చెప్తున్నానంటే, we come to worship the Lord. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. We come to worship the Lord. ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. We praise the Lord for what He has done. ఆయన చేసిన వాటిని మనం స్తుతిస్తాము. We worship the Lord for who He is. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆరాధిస్తాం. As believers, ఒక విశ్వాసిగా if we do not know the attributes of God, దేవుని యొక్క లక్షణాలను మనం తెలుసుకోకపోతే, if we do not know who God is, దేవుడు ఎవరో మనం తెలుసుకోకపోతే how will we worship Him? ఎలా ప్రభుని We may ఆరాధించగలం? thank Him ఆయన స్తుతించవచ్చు, for what He has done for us. మన జీవితంలో చేసిన వాటిని బట్టి స్తుతించవచ్చు. But to worship Him, ఆరాధించడం అంటే we need to know who He is. ఆయన ఎవరో తెలుసుకొని మాత్రమే The ఆరాధించగలం. first point we heard, మొదటి భాగం చూసాము, that He is the creator. ఆయన సృష్టికర్త. The second one, రెండవదిగా He is the everlasting. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. Then the third one, మూడవది He is all powerful. ఆయన సర్వశక్తిమంతుడు. He is the omnipotent. ఆయన శక్తి కలిగినటువంటి వాడు. Job chapter 32 verse 17. Don't take it out. యోబు గ్రంథము 33వ అధ్యాయము. Or Psalm 33 verse 10 and 11. Can you read? Psalm 33 కీర్తన 33 verse 10 and 11. 10-11 వచనం. కీర్తన 33 10-11 వచనం చదవండి. Psalms 33 verse 10. Can you please read Jeremiah chapter 32 ఇర్మియా గ్రంథము చదువుతారా? ఇర్మియా గ్రంథం verse 17. 17వ వచనం. ఇర్మియా Our గ్రంథము Lord God, 32:17. ah, శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు.
There is nothing too hard for the Lord. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. There is nothing too hard for the Lord. దేవునికి అసాధ్యమైనది కష్టమైనది ఏమీ లేదు. That means అంటే everything is possible unto the Lord. ఆయనకు సమస్తము సాధ్యమని. If everything is possible unto the Lord, ఆయనకు ఆ దేవునికి సమస్తము సాధ్యమైతే there is nothing that is impossible unto the Lord. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేనట్లయితే That means he is all powerful. ఆయన సర్వశక్తిమంతుడనే కదా. He is omnipotent. ఆయన సర్వశక్తి The కలిగినటువంటి దేవుడు. fourth one, the fourth attribute of God, నాలుగవ దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే he is omnipresent. ఆయన సర్వవ్యాపి అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. If you read Psalm 139, కీర్తన 139వ this అధ్యాయము. is a wonderful, beautiful psalm. ఇది చాలా చక్కని కీర్తన. Anytime you wanted to hide from the Lord, please read this psalm. మీరు దేవుని నుంచి దాచుకోవాలనుకుంటే ఈ కీర్తన చదవండి. Anytime you wanted to run away from the Lord, దేవుని దగ్గర నుంచి పారిపోవాలి అనుకుంటే please read this psalm. ఈ కీర్తన చదవండి. Anytime you thought, I'm sinning and I don't want God to see me, నేను పాపం చేశాను, నేను దేవుని చూడలేను అనుకుంటే, don't think that God will not see me, దేవుడు నన్ను చూడడు అని మీరు అనుకుంటే once read this psalm. మరలా ఈ కీర్తన చదవండి. Verse 7, 8, 9. 7, 8, 9 వచనాలు. Ah. Ah. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొన్నాను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు. Thank you, brother. Thank you so much. What does it say? ఏం చెప్తుంది ఇక్కడ? Even if I take a submarine and go into the depths of the sea, సబ్మరైన్ తీసుకొని సముద్రంలోనికి చివరికి వెళ్ళినా కూడా there also you are there, O Lord. అక్కడ కూడా నువ్వు ఉన్నావు I take ప్రభువా. a rocket and go into the Mars, like Elon Musk. రాకెట్ తీసుకొని మార్స్ ఆ గ్రహానికి వెళ్ళినా కూడా There also you are there, O Lord. అక్కడ కూడా మీరు ఉన్నారు ప్రభువా. I cannot escape from your నీ presence. యొక్క సన్నిధి నుంచి నేను ఎక్కడ God is తప్పించుకోగలను? omnipresent. దేవుడు అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఉన్నాడు. God is present everywhere. He can be present in the place where he wishes to be present. ఆయన ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటాడో ఆయన అక్కడ ఉంటాడు. I'm not talking about pantheism here. Pantheism. That is, God will be present in everything. ప్రతి విషయంలో ఉంటాడనే ఒక దాన్ని ప్యాంథిజం అన్నాడు. ప్రతి వస్తువులో. ప్రతి వస్తువులో ఉంటాడు అనేదాన్ని ప్యాంథిజం అంటారు. In India, ఈ భారతదేశంలో we have polytheism. ఈ యొక్క పాలిథిజం ఉంటుంది. They worship different gods. వివిధమైన దేవులను పూజిస్తారు. We have pantheism. ఈ ప్యాంథిజం ఉంటుంది. Which in everything they believe aham brahmasmi, means everything is God, in everything there is God. అహం బ్రహ్మ అంటే ప్రతి దేవుంట్లో దేవుడు ఉంటాడు, ప్రతిది దేవుడు ఉంటాడు. In this camera there is God. ఈ కెమెరాలో దేవుడు In ఉంటాడు. this mic there is ఈ God. మైక్ లో దేవుడు ఉంటాడు. Oh mine, I touched God. ఓ దేవుడు నేను ముట్టుకున్నాను. That's how it is. అలా ఉంటది. So that is not what I'm talking about. అది కాదు నేను చెప్పేది. Omnipresence is ఆ సర్వాంతర్యామి అంటే God can be present in a place where he desires to be present. It is his ఆయన own will. ఎక్కడ ఉండాలని తన చిత్త ప్రకారం అనుకుంటాడు అక్కడ ఉంటాడు. It's not in a thing. ఆయన ఒక వస్తువులో ఉన్నాడని కాదు మీనింగ్. But his presence is spread overall. ఆయన యొక్క సన్నిధి ప్రతి చోట కూడా ఉన్నది. The fifth one. ఐదవదిగా. Fifth one. ఐదవదిగా. How many are over? Is it 4? 4 ఫినిష్. 4 finished? ఎన్ని అయిపోయినాయమ్మా? 4. Can you tell? మళ్ళీ చెప్తారా? మొట్టమొదటిది సృష్టికర్త. Second one. రెండవది Eternal. నిత్యుడైన దేవుడు. Third one. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. మూడవది. The fourth one. నాలుగవది omnipresent, అన్ని చోట్ల ఉన్నవాడు. Why am I saying all this? ఎందుకు ఏం చెప్తున్నాను? Why I made you to repeat? ఎందుకు మిమ్మల్ని మళ్ళా తిరిగి చెప్పని అడుగుతున్నాను? When you will be worshipping, I will be listening to you. మీరు ఆరాధన చేస్తుంటే నేను వింటాను ఏం చెప్తారని. Okay. Use the attributes of God in worshiping God. ఈ యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. Know who God is in worshiping God. ఎవరో ప్రభు ఎవరో తెలుసుకొని మనం ప్రభువుని ఆరాధించాలి. Otherwise you will be also a fool. అది లేదు మనం కూడా ఒక బుద్ధిహీనులంగానే The ఉంటాం. fifth one. ఐదవదిగా Omniscient. ఓమ్నిషీల్డ్, ఆయన సర్వజ్ఞాని. He knows everything. ఆయన సమస్తం ఆయనకు తెలుసు. He knows everything. ఆయనకు సమస్తము తెలుసు. Jeremiah chapter 1 verse 5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. Even when I am in my mother's womb, you know me, O Lord. నా తల్లి గర్భంలో ఉండగానే మీరు నన్ను ఎరిగారు. Before I formed you in the womb, I knew you. That's what God ఇర్మియా says. గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో గర్భములో నేను నిన్ను Before చాలు. God knows everything. దేవునికి సమస్తము తెలుసు. Maybe sometimes husband do not know what the wife is thinking. చాలాసార్లు భార్య ఏం ఆలోచిస్తుందో భర్తలకు తెలియకపోవచ్చు. Sometimes my wife says, ఒకసారి నా భార్య అంటుంది, oh, she's there. ఉంది
Okay. Don't you understand my feelings? నా ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదా? నా Should I, ఆలోచన should I need to tell you? అవి మళ్ళీ నీకు చెప్పాలా? I said, I'm a human being. నేను ఒక సాధారణమైన మనిషిని. How will I understand your feelings if you Yeah. don't tell me? నువ్వు చెప్పకపోతే ఎలా నేను తెలుసుకుంటాను? Sometimes we will understand the feelings. కొన్నిసార్లు అర్థం చేసుకుంటాం. You know, when it is very, upset and all, we'll know how women behave. కొంచెం వాళ్ళు బాధ చెంది బాధగా ఉన్నప్పుడు ఎలా స్త్రీలు బిహేవ్ చేస్తారో We hear the noises. ప్రవర్తిస్తారో మనకు తెలుసు. We hear more noises in the kitchen that day. ఆ రోజు కిచెన్ లో ఎక్కువ సౌండ్ వినపడతా Then ఉంటది we will మనకి. understand something is wrong. అప్పుడు అర్థమవుతుంటది ఏంటో సమస్య ఉందని చెప్పి. Those feelings we will understand. ఆ యొక్క అలాంటి ఫీలింగ్స్ అని కూడా తెలుస్తాయి మనకి. Some other feelings men will not understand women. వేరే భావాలు మనకు తెలియవు Isn't it? కదా. But God knows your very heart. దేవునికి మాత్రం మన హృదయము సమస్తము తెలుసు. God knows what is running in your mind. నీ మనసులో ఏమి ఆలోచిస్తున్నావో ఆయన తెలుసు. Even now you are sitting here in front of me, maybe your body is present and you are thinking somewhere, but God knows that. మీరు నా ముందు కూర్చొని ఇక్కడ నా వైపు చూస్తున్నా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో ప్రభువుకు తెలుసు. Isn't it? కదా. You cannot escape God's omniscience. ఆయన యొక్క జ్ఞానము నుంచి నువ్వు నేను Psalm తప్పించుకోలేవు. 139, if you read it again from 1 to 6, 139వ కీర్తన 1 నుంచి 6 వచనం మరలా మీరు చదివితే it talks about the omniscience of God. ఆయన యొక్క జ్ఞానము గురించి చెప్తా ఉంది. Luke chapter 12, verse 6 to 7. లూకా సువార్త 12వ అధ్యాయము If మొదటి you read, చదివినట్లయితే 6 వచనాలు you will know how God is thinking. ఎలా దేవుడు You ఆలోచిస్తాడు అని cannot తెలుసు. hide from God. దేవుని నుంచి మనము దాచుకోలేము. The next one, తర్వాతది 6th point, 6వ అంశము, He is sovereign. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. Sovereign. ఆయన సార్వభౌముడు. God does not lack wisdom that you need to go and counsel God. దేవునికి జ్ఞానం తక్కువై మనం పోయి చెప్పాల్సిన అవసరమే లేదు. Jesse Duplantis, a man of God, says, he's not a man of, I don't consider him as a man of God, but people call him Jesse Duplantis. జెస్సీ డుప్లాంటస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. It seems God came to him. ఆయనకి దేవుడే వచ్చి ఆయన దగ్గరికి, Jesse, జెస్సీ what shall we do with these people? ఈ ప్రజలతో ఏం చేద్దాం? And he went forward and said, Lord, and he counseled God. ఆయన ఒక ముందు అడిగేసి దేవునికి సలహాలు ఇచ్చాడు. Can we counsel God? దేవునికి మనం సలహాలు ఇవ్వగలమా? We cannot. చేయలేం. God does not lack wisdom. దేవునికి జ్ఞానము కొదవలేదు. God does not lack wisdom. దేవునికి జ్ఞానం కుదవలేదు. He is all powerful. ఆయన సర్వశక్తిమంతుడు. He wills to do what he wants to do. ఆయన ఏది Yeah, tell me. ఆయన ఏది అనుకున్నాడో దాన్ని ఆయన చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు. In his authority, he does everything. ఆయన అధికారములోనే ప్రతిదీ కూడా Colossians chapter 1, verse 16. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. Colossians chapter 1, verse 16. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. He is above everything. ఆయన అన్నిటికీ ఆధారంగా ఉన్నవాడు. Could you read Psalm 115, verse 3 also, sister? 115వ కీర్తన 115:3 Verse 3. 3వ వచనం. 115వ కీర్తన 3వ వచనం కూడా చదవండి అమ్మా. But our God is in heaven. మన దేవుడు చదవండి. He does whatever he wants. తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. You and I cannot go to God and say, oh, God, wait, I don't think that is right. మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి లేదు. Can anybody say that? ఎవరైనా చెప్పగలరా? We cannot say. చెప్పగలమా? ఎవరైనా చెప్పలేము. He does what is right to him. ఆయనకి ఏది నచ్చిందో అది ఆయన చేయగలడు. He does what is right to him. ఆయన దృష్టిలో ఏది మంచిదో చేస్తాడు. He does what is right to us also. మనకు ఏది మంచిదో కూడా ఆయన చేస్తాడు. He knows the best. ఆయనకు మంచిదేదో ఆయనకు తెలుసు. The Lord is sovereign. దేవుడు సార్వభౌముడు. This next one. తర్వాతది All these 6 attributes that I've told you, ఈ చెప్పినటువంటి ఈ 6 లక్షణాలు కూడా it is only present with the Lord. ఇది దేవునితో ఉన్నటువంటి లక్షణాలు. These are incommunicable attributes of God. ఇవన్నీ కూడా Only God will have, it will not be transferred to anybody. ఇది ఎవ్వరికి కూడా చెందనటువంటివి, కేవలం ఎక్స్క్లూజివ్ గా దేవునికి మాత్రమే చెందగలిగినటువంటి లక్షణాలు. Okay, you cannot create anything. మనం సొంతంగా ఏమీ తయారు చేయలేం.
Can you create anything? మనం చేయగలమా ఏదైనా సొంతంగా? మనంగా సృష్టించగలమా? We can make some things మనం కొన్ని తయారు చేయొచ్చు కానీ with the things that we have, ఆల్రెడీ ప్రకృతిలో ఉన్న వాటి నుంచి తయారు చేస్తాం కానీ but we cannot create a thing. సొంతంగా మనము తయారు చేయలేము. God is a creator. దేవుడు సృష్టికర్త. It is only attributed to him. ఆ యొక్క లక్షణం కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది, వేరే వాళ్ళకి If చెందదు. you find any other person who creates something, he can be called as God. ఇంకా ఎవరైనా అలా దేవునిలాగా సృష్టించగలిగితే ఆయన దేవునిగా పిలవచ్చు. I want to tell you one more thing. ఒక విషయాన్ని మీకు చెప్తాను. If you find all these attributes in any person, you can go and worship him. ఇలాంటి లక్షణాలు ఇంకెవరిలో అయినా ఉంటే ఆయన వెళ్ళి మనం ఆరాధించవచ్చు. No doubt, he can be called as God. అనుమానమే లేదు, ఆయన మనం దేవుడు అని కూడా పిలవచ్చు. Only Bible has the proof that there is one God. బైబిల్ చెప్తుంది ఆయన ఒకడే దేవుడు, There is none like him. ఎవరు ఆయనను పోలినటువంటి వారు ఎవరు లేరు. None means not even one. లేరు, ఒక్కరు కూడా లేరంటే ఇక లేరు, ఒక్కరు కూడా ఎవరు లేరు. నన్ను కానీ ఒక్కరు ఉన్నారేమో అనిపిస్తా. నో 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 None. ఎవరు లేరు. There is only God, one God. ఒక్కటే దేవుడు, He is the creator. ఆయన సృష్టికర్త. Now these are the incommunicable attributes ఇవి ఎవరికి కూడా ఆపాదించలేటువంటి లక్షణాలు, that only he has. ఆయన మాత్రమే కలిగి ఉండే లక్షణాలు. There are other attributes that God has దేవుడు కలిగినటువంటి ఇంకొక వేరే లక్షణాలు that he ఉన్నాయి. transferred to the people. అది ప్రజలకు ఆయన లక్షణాలు అనుగ్రహిస్తాడు. He gave it, some of the attributes he also imparted to mankind. ఆయన తన చిత్తానుసారంగా ప్రజలకు ఆయన అనుగ్రహిస్తాడు. He wants those attributes even in mankind. ఆయన కూడా మన ప్రజలలో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆయన Some కోరుకుంటాడు. of them are కొన్ని ఏంటంటే love. ప్రేమ. Love. You know, God is love. That's what 1 John chapter 4 says. మొదటి యోహాను పత్రికలో రాయబడింది దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 John chapter 4 verse 8. 4వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది. మొదటి John యోహాను chapter పత్రిక 4 verse 16. 4వ అధ్యాయం 16వ వచనం యోహాను పత్రిక. దేవుడు ప్రేమై ఉన్నాడని రాయబడి ఉంది చూడండి, మొదటి యోహాను పత్రిక 4. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. Bible says, బైబిల్ చెప్తుంది chapter 4 verse 8, 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. God himself is love. దేవుడు ప్రేమ స్వరూపి. And that love he wants us to possess also. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. One of the beautiful attributes that God has is love. ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాల్లో ఒక లక్షణము ప్రేమ. None of the so-called gods and goddesses in the world have these attributes. ఎంతో మంది చెప్పుకున్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఈ లక్షణం లేదు. Love. ప్రేమ. God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు. God loves his creation. ఆయన తన సృష్టిని ప్రేమిస్తాడు. The second attribute, రెండవ లక్షణము holiness. పరిశుద్ధత. My God, when we talk about holiness, ఎప్పుడైతే మనం పరిశుద్ధత గురించి మాట్లాడతామో, I don't think I'm worthy to even talk about God's holiness. నేనైతే ఇక్కడ మాట్లాడడానికి యోగ్యత కలిగిన వాడని అనుకోవట్లే. God is so holy. God is so holy. దేవుడు అతి పరిశుద్ధుడు. So holy. అంత పరిశుద్ధుడు. Even angels cannot withstand his holiness. దేవదూతలు ఆయనను చూడలేనంత పరిశుద్ధుడు. But holy God came to us. ఆ పరిశుద్ధ దేవుడు మన కోసం వచ్చాడు. He came for us. మన కోసం వచ్చాడు. He became sin for us. మన వలె పాపం, మన కోసం పాపముగా మార్చబడ్డాడు. So that we become his holy people. తద్వారా మనము ఆయన యొక్క పరిశుద్ధ ప్రజలముగా మార్చబడాలి. That's what in 1 Peter chapter 2:9 says. మొదటి పేతురు 2:9లో You are a రాయబడింది. chosen and holy generation, royal priesthood. మనల్ని రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Royal priesthood. రాజులైన యాజక సమూహముగా. Priesthood are meant to be holy. ఆ యాజకులు అంటేనే పరిశుద్ధులుగా ఉండాలని. God is holy. దేవుడు పరిశుద్ధుడు. And he wants us to be holy. ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా 1 Peter ఉండాలి. 1:19. మొదటి పేతురు 1:19వ వచనం, Be holy, for I, your Lord, am holy. నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడి. There are many attributes of God like that. అలా దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. He is merciful. ఆయన కృప కలిగిన వాడు. He is gracious. ఆయన కనికరం కలిగినటువంటి వాడు. He is good. ఆయన ఉత్తముడు. He is the truth.
ఆయన సత్యమైన దేవుడు. Let us hold on to these attributes and worship the Lord. ఈ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. These attributes, these fools do not understand. ఈ లక్షణాలను బుద్ధిహీనులు అర్థం చేసుకోలేరు. And when they don't understand, వాళ్ళు అర్థం చేసుకోవడమే కాదు, they will do all abominable things. అవి నిషిద్ధమైన వాటిని చేస్తూ ఉంటారు. That's what verse 1. మొదటి వచనం 14వ కీర్తనలో చెప్తోంది. I have completed only verse 1. ఒక వచనమే నేను ఇప్పుడు చెప్పాను. 7 verses. 7 వచనంలో ఒక వచనమే చెప్పాను. Brother John said 11:15 you should close. జాన్ గారు 11 బాకలా క్లోజ్ చేయమన్నారు. Let's see how it will go. చూద్దాం ఎంతవరకు వెళ్తామో. Okay. They have done abominable things. వారు అసహ్య కార్యములు చేయుదురు. When you don't have a good God, you cannot do good and great things. నీకు మంచి దేవుడు లేనప్పుడు మంచి కార్యములను మీరు చేయలేరు. It appears to be that you are doing good. అది చూడటానికి మంచిగా కనపడవచ్చు. Our moral standards are not equivalent to the standards of God. మన నైతిక విలువలు దేవుని నైతిక విలువలతో పోల్చడానికి కావు. Our moral standards sometimes may lead into a corrupt society. మన యొక్క నైతిక విలువలు ఒక తప్పుడు సమాజానికి తీసుకొని వెళ్తాయి Without God. దేవుని లేకుండా ఉంటే. Dr. James Allman, our teacher, మా జేమ్స్ సాల్మన్ గారు చెప్తా ఉంటారు, మా యొక్క టీచర్. he says one thing. ఆయన చెప్తా ఉంటారు, Even if you do the greatest good on this earth without God, it can be called a sin. ఈ ప్రపంచంలో దేవుడు లేకుండా ఎంత మంచి కార్యం చేసినా అది పాపమే. Without God, anything can be sin. దేవుడు లేనటువంటి ప్రతిదీ కూడా పాపమే. You may be doing good, మీరు మంచి చేయొచ్చు, but without God, దేవుని లేకుండా చేస్తే what purpose? అది ఉద్దేశం లేదు. What purpose? ఏ it ఉద్దేశం serves? కోసం చేసినట్టుగా అవుతుంది. They have done abominable works. వారు అసహ్య కార్యములు చేశారు. Verse 2. రెండవ వచనం, The Lord looks down from heaven upon the children of man to see if there are any who understood, who seek God. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచే నరులను పరిశీలించెను. Verse 3. మూడవ వచనము, They have all turned aside. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. They have together become corrupt. వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. There is none who does good, no, not one. మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనను లేడు. Why is it no, not one? ఎందుకని ఒక్కడు కూడా లేడు. Without God, if you do anything good, that is not good according to God's eyes. దేవుడు లేకుండా ఏ పని చేసినా కూడా ఆ వ్యక్తి కూడా చెడిపోయిన వాడిగా ఉన్నాడు. Romans chapter 3 verse 10, that's the same verse Paul quotes. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం There is రాయబడింది. none righteous, not even one. ఇక్కడే అక్కడ రాయబడుతూ వచ్చింది, నా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. Not even one. ఒక్కడు కూడా లేడు. Our righteousness is like filthy rags. That is what Isaiah says. మన యొక్క నీతి క్రియలు మురికి పేలికలను యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. Our goodness without God is the worst things. మన యొక్క మంచి దేవుడు లేకుండా ఉండేటువంటి మన మంచితనము things. అది మురికి పేలికల లాంటిది. Let's go to the 4th, 5th and the 6th verse. 4, 5, 6 వచనం రెండో భాగం చూద్దాం. The first 2, 3 verses, మొదటి 3 వచనాలు 14వ కీర్తనలో the fool says there is no God. బుద్ధిహీనులు అంటారు దేవుడు లేడని అంటారు. The 4th and 5th verse, 4, 5, 6 వచనాల్లో they will meet God. They will one day meet God. ఒక రోజు ద్వారా దేవుణ్ణి కలుసుకుంటారు. Have all the workers of iniquity no knowledge, who eat up my people as they eat bread, and do not call on the Lord? There they are in great fear, for God is with the generation of the righteous. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. The fools do not understand that God exists. ఈ యొక్క బుద్ధిహీనులు దేవుడు లేడని నమ్ముతా ఉంటారు. But one day will come, they will meet God. కానీ ఒక రోజు వారు వచ్చి దేవుని A కలుసుకుంటారు. Russian cosmonaut or astronaut ఆ రష్యా ఆ యొక్క ఆధార్ చెప్పినట్టుగా who went to space, ఆ ఒక స్పేస్ కి వెళ్ళాడు. because Russians are mostly communists. They are communist people. వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి ఆయన వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు And he returned back. ఆయన తిరుగు ప్రయాణమై They will have బయలుదేరాడు. a press meet and interview. వారికి ప్రెస్ మీట్ ఉంది, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. And he said this. ఆయన చెప్పాడు, I saw outside in the space, ఆ యొక్క అంతరిక్షంలో నేను చూశాను బయట భాగంలో from the workstation, ఆ యొక్క వర్క్స్ వాళ్ళు ఉన్నటువంటి స్టేషన్ నుంచి చూశాడట. I did not find God. దేవుని ఎక్కడ నేను చూడలే, God is not there. అక్కడ దేవుడు లేడు. Then somebody from the press, they said, ఆ ప్రెస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడట, remove your suit, నీ సూట్ తీసేసి get outside the workstation, ఆ యొక్క స్టేషన్ లో నుంచి బయటికి వెళ్ళి then you will see God. చూసుంటే దేవుడిని చూసేవాడు.
That's what he said. అదే చెప్పాడు. If you come out of it, ఆ యొక్క సూట్లో నుంచి స్టేషన్లో నుంచి బయటకు వచ్చి చూస్తే you will die. నువ్వు చచ్చిపోయి Definitely you will see God. దేవుడిని చూసేవాడివి. See, fools do not understand who God is. బుద్ధిహీనులు దేవుడు ఎవరో తెలుసుకోలేరు. Our God మన దేవుడు is our God. He is the one who made himself known to us. ఆయన ఎటువంటిది మనం ఎవరు ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన మనం బయలుపరచుకున్నాడు. I'll come to the verse 5 and 6 later. 5-6 వచనం తర్వాతకు వస్తాము. Let's read verse 7. 7వ వచనం చదువుదాం. Oh, that the salvation of Israel would come out of Zion when the Lord brings back the captivity of his people. Let Jacob rejoice and Israel be glad. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. This is a prophetical word from the psalmist. ఇది ఈ ప్రవచన వాక్యంగా ఇది కనబడుతా ఉంది. I don't know how David many a times wrote prophecies in Psalms. ఎన్నో ప్రవచనాలను ఆయన ఎలా రాసాడో అనిపిస్తా ఉంటుంది. Have దావీదు you read Psalm 2? కీర్తన 2 చదివారా? Have you ever read Psalm 2? కీర్తన 2 చదివారా ఎప్పుడైనా? It involves so much of great prophecy in it. అది చాలా ఎన్నో గొప్ప ప్రవచనాలు జరగబోయే And its రాయబడింది. fulfillment in the New Testament. ఆ యొక్క నెరవేర్పు కూడా కొత్త నిబంధనలో And its చూస్తాం. future, ఆ భవిష్యత్తు అంతా it కూడా is going to be fulfilled. అదంతా కూడా నెరవేర్చబడిపోయింది. How did David write all this? ఎలా దావీదు Have రాయగలిగాడు? you come across Psalm 16? కీర్తన 16 చూసి చదివారా? It's prophecy. అది కూడా ఒక ప్రవచనం. 45, 45వ కీర్తన, 54, 54, Psalm 22, 23, 24. 22, 23, 24. These are prophecies of David. ఇవన్నీ కూడా By God. ఇది దేవుని చేత ఆయన దావీదు చెప్పినటువంటి ప్రవచనాలు. Even this is a prophecy ఇది కూడా ఒక ప్రవచనమే. that the salvation of Israel would come out of Zion. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. The remnant is still there. ఇప్పటికీ కూడా మిగిలినటువంటి ప్రజలు ఉన్నారు. The Lord loves his people. ఆయన తన ప్రజలను ప్రేమించేవాడు. Paul in Romans chapter 11, if you read రోమాపత్రిక 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే పౌలు అంటాడు, verse 25, 25వ వచనము, he talks about this prophecy. ఆయన ప్రవచనం గురించి Please చెప్తా don't ఉన్నాడు. read, we don't have time. టైం చదవడానికి. He talks about this prophecy. ఈ ప్రవచనం గురించి చెప్తా ఉన్నాడు. One day the Lord God will come from Zion. ఈ సియోన్లో నుంచి ఒకనాడు ప్రభువు వస్తాడు. He will ఆయన forgive the sins of Israel. తన ఇశ్రాయేల్ ప్రజల యొక్క పాపాలను He will క్షమిస్తాడు. restore Israel. ఆయన ఇశ్రాయేలును ఆయన తిరిగి కడతాడు. He will bring salvation to Israel. ఆయన తన ఇశ్రాయేలుకు రక్షణ అనుగ్రహిస్తాడు. The same verse is quoted in Isaiah chapter 59 verse 16 to 19. అదే వచనము యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడుతూ This వచ్చింది. captivity is not the captivity where Israel were taken into Assyrian or Babylonian captivity. ఈ చెర ఎట్లాంటి చెర అంటే ఇశ్రాయేలుతోనో లేకపోతే బబులోను వారిలో పోయినటువంటి చెర కాదు. It is not restoring from that captivity. ఆ చెర నుంచి రప్పించడం కాదు. It is a future captivity from which Israel will be restored. ఇది ఇశ్రాయేలు భవిష్యత్తులో పోయేటువంటి చెర నుంచి When the Lord comes. ప్రభు వచ్చినప్పుడు, When the Lord comes. ప్రభు తిరిగి వచ్చినప్పుడు Now, రప్పించేది. let's read verse 5 now. 5వ వచనం చదువుకుందాం. 14వ For కీర్తన. God is with the generation of the righteous. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున సంతానం పక్షమున ఉన్నాడు. For God is with the generation of the righteous. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. People who do not know God will fear when they see God. People who do not know God will fear when they see God in the judgment seat. ఎప్పుడైతే ఎవరైతే నమ్మని వారు ఉన్నారో ఆయన సింహాసనాసీనుడై ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన చూసి భయపడతారు. They look to God వారు దేవుని దగ్గరికి వస్తారు. and there will be a lot of fear. ఎంతో భయం వాళ్ళలో ఉంటుంది. But the Bible says కానీ బైబిల్ చెప్తా ఉంది, the Lord God is with the righteous. దేవుడు తన నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడని చెప్తుంది. Today the church is the righteous generation of God. ఈ రోజు సంఘము దేవుని యొక్క నీతిమంతుల యొక్క సంతానంగా ఉంది. We are all the citizens of Zion. మనందరం కూడా సియోను యొక్క పౌరులంగా ఉన్నాం. We are all from Zion. మనందరం కూడా సియోను నుంచి వచ్చాం. Hebrews chapter 12, please read it. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం Verse 22, 23. 22, 23 వచనం. Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 చదువు. Ah. జీవగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు.
We have come to Zion, మనం సియోనుకు వచ్చాము. the one who are cleansed by the blood of Jesus Christ ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడగబడ్డారో are called to be the righteous ones of God. వారు దేవుని యొక్క నీతిమంతులని పిలువబడుతున్నారు. 2 Corinthians chapter 5 verse 21. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. He became sin for us that we would become his righteousness. ఆయన మనకు నీతి అగునట్లు మనము నీతిమంతులంగా మార్చబడ్డాం. He chose us to know him, మనము ఆయన తెలుసుకోవాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. so that we would have fellowship with him. తద్వారా ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నాం. Today we come to worship the Lord. ఈ రోజు మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. How are you worshiping the Lord? ఎలా నువ్వు ప్రభువుని ఆరాధించబోతున్నావు? What are your words to worship the Lord? What are your words to worship the Lord? ఏ పదాలు వాడి ప్రభువుని ఆరాధిస్తావు? Who do you think God is? ఏమని దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? God is not a magician to do some magic in your life. ఆయనతో మన జీవితంలో ఒక మాయ చేసేటువంటి మెజిషియన్ లాంటి వాడు కాదు. There are hundreds of people who follow such magicians and term them as God. లోకంలో అలా చేసేటువంటి ఎంతో మంది ఉన్నారు. Yesterday we have been to Sattupalli. మేము ఒక దినాలు సత్తుపల్లి వెళ్ళాం. I heard that man said one statement. I was listening carefully. ఒక వ్యక్తి వింటా ఉన్నాడు. A preacher. ఒక బోధకుడు చెప్తా ఉన్నాడు. Jesus healed many people when he was on earth. యేసు ప్రభు వారు ఈ లోకంలో అనేక మంది స్వస్థపడుతూ వచ్చాడు. He did many wonders. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. He did so many miracles. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. But that was not his purpose alone to do that. అయితే అది ఒక్కటే చేయాలనే ఉద్దేశం కాదు. His purpose is ఆయన ఉద్దేశం ఏంటి అంటే that we be with him forever. ఆయనతో కూడా మనం ఎప్పటికీ ఉండాలి అని. His purpose is ఆయన ఉద్దేశం ఏంటి to give a remedy for sin. మన పాపాలకు క్షమాపణ అనుగ్రహించాలని. Let us know who God is. మనం ఎవరో ప్రభువుని తెలుసుకుందాం. Let us know who God is. దేవుడు ఎవరో మనం తెలుసుకుందాం. Then we will worship him. అప్పుడు మనం ప్రభువుని ఆరాధిద్దాం. We will thank God for what he has done in our lives. There is nothing wrong in thanking God. ఆయన మన జీవితంలో చేసిన వాటిని తప్పకుండా వాటి జ్ఞాపకం చేసుకుని ఆరాధిద్దాం. కానీ But we have to worship him for who God is first. దేవుడు ఎవరో తెలుసుకొని ప్రభువుని ఆరాధించాలి. Who he is. ఎవరు ఆయన? When you understand his glorious or magnificence, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆయన యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నట్లయితే you cannot stop worshiping him. ఎలా ప్రభువుని ఆరాధించుకోగలుగుతాం? When angels see him, ఈ దేవదూతలు ఆయన చూచినప్పుడు they see all the attributes of God. ఆ లక్షణాలన్నీ తెలుసుకున్నాయి. They know who God is. వాటికి తెలుసు దేవుడు ఎవరో. That's the reason they keep on worshiping him. అందుకని అవి ఆరాధన చేస్తానే ఉంటాయి ఆపకుండా. We don't worship him. మనము ప్రభువుని ఆరాధించలేం. Fools do not know God and they don't worship him. బుద్ధిహీనులు దేవుడు ఎవరో తెలుసుకోరు కాబట్టి వాళ్ళు ప్రభువుని ఆరాధించరు. We know God, మనమైతే ప్రభు తెలుసుకున్నాం, but we don't like to worship him. మనం మాత్రం ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. Isn't it? అవును కదా? Let's worship him. ప్రభువుని Let's ఆరాధించుకుందాం. stand up and let's sing a song. మనం లేచినబడి ఒక పాట పాడుకుందాం.